ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకుము, దిగులు పడకుము, తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు అని దేవుడు ఈ దినమున ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానము ఇజ్రాయేలీలకు, మోషేకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము. అయితే ఇజ్రాయేలీలు ఎంతగానో దేవుని దూషిస్తూ సమస్యలు వచ్చినప్పుడు ఆయన్ని దేవుని విసర్జిస్తూ దేవుని విడిచిపెడుతూ ఎంతగానో వారికి ఇష్టానుసారమైన జీవితాన్ని వారు జీవించడం నేర్చుకున్నారు. అయితే మోషే ఏమాత్రము భయపడక, కృంగిపోక, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకున్నాడు. దేవుని యందు నమ్మకం ఉంచాడు. కనుకనే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఆ యొక్క నమ్మకత్వాన్ని చూసి ఇంకా దేవుడు ఎంతగానో ముచ్చటపడ్డాడు మోషేను చూసి. మరి మోషేకు తోడైన దేవుడు, మోషేకు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ దినమున నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీతో కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీవు జాగ్రత్తగా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క వాక్యమును నీవు వెదకి దాన్ని గైకొనిన ఎడల, ఆ వాక్యానుసారంగా నీవు నడుచుకొనిన ఎడల దేవుడు ఈ రోజున నీతో కూడా మాట్లాడుతున్నాడు. మోషేతో ప్రమాణం చేసిన దేవుడు, మోషేకి మాట ఇచ్చిన దేవుడు ఈ దినమున నీతో కూడా నా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. జడియకుము, దిగులు పడకుము, నీవు వృద్ధి పొందుతావు, నీవు సంతోషముగా ఉండు అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నీవు ఏమాత్రము భయపడవద్దు, దిగులు పడవద్దు, జడియవద్దు. సమస్య వచ్చినప్పుడు దాన్ని చూసి కృంగిపోకుండా, పారిపోకుండా, దేవా నా వైపు ఒకసారి చూడవా, నాకు మార్గం తెరవ్వా, నాకు వాగ్దానం ఇచ్చావు కదా, ఆ వాగ్దానమును ఈ దినమున నా పట్ల నువ్వు నెరవేర్చు అని దేవుని పాదాలను పట్టుకొని అడుగు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు నాయన. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. రాత్రంతా మీ కాపుదల కింద భద్రపరిచారు దేవా. మరలా ఈ యొక్క ఉదయ కాలంలో మేము మా కనులు తెరిచి ఉన్నాము అంటే అది కేవలం మీ ఉచితమైన కృప వలనే నాయన. ఆ యొక్క కృప, ప్రేమ, దయ ఎల్లప్పుడూ మాతో, మా అందరితో అదే విధంగా ఉంచమని వేడుకుంటున్నాం దేవా. మోషేకు తోడైన దేవా, మాతో కూడా మీరు తోడై నడిపిస్తారన్నందుకు మీకు వందనములు దేవా. నిజమే తండ్రి, ఆపద వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు కృంగిపోకుండా దేవా, మీ పైన ఆధారపడి మీ యొక్క తండ్రి నేను మీ మీద ఆధారపడుకొని దేవా సహాయం విశ్వాసం ఉంచడానికి దేవా మీ కృపలో భద్రం చేసి వాడుకోనండి దేవా. మంచి జ్ఞానం దయచేయండి. నేను శ్రద్ధ కలిగి మీ యొక్క వాక్యానుసారంగా నడుచుకుని లాగునా మీ కృప చూపించండి. వేడుకుంటున్నాం తండ్రి, సహాయం చేయండి నాయన. ఎంతమంది దినమున ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా క్షేమముగా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగా సహాయం చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. బలం లేని వారికి బలం దయచేయండి దేవా. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వందనములు దేవా. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నారో నేనంత వారి గర్భాలను తెరవండి యేసు నామములో సహాయం చేయండి తండ్రి. ఎంతమంది ఉద్యోగాలు లేక అల్లాడుతూ ఉన్నారో తగినటువంటి ఉద్యోగాన్ని వారికి అందించమని వేడుకుంటున్నాము రాజా. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. దినమున నాయన ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయి ఉన్నారో తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచండి. రోగులను మీరు ముట్టండి, సహాయం చేయండి తండ్రి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. విడిపోతున్న కుటుంబాలను మరలా క్షేమముగా మీరు జతపరచండి, ఐక్యపరచండి దేవ. మీకు మాదిరికరమైన జీవితాన్ని వారు జీవించుకునేలాగున సహాయం చేయండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి నడుచుకునేలాగున, మీ యొక్క ప్రేమను వారిలో చూపించేలాగున తగినటువంటి జ్ఞానమును, మనస్సును, ఐక్యతను అందించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి
తండ్రి, రక్షకుడు, పరిశుద్ధుడు, నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.